సూపర్ ఫైనల్స్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చిరంజీవి క్యూ లైన్ లో నిలబడకుండా ఓటేసేందుకు ప్రయత్నించగా ఓటర్లు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చిరంజీవికి ఎలాంటి పరిస్థితి నెలకొంది, ఓటర్లు ఏం చెప్తున్నారు? రాజ్ కుమార్, చిరంజీవికి ఎలాంటి పరిస్థితి నెలకొంది? హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి 140 పోలింగ్ బూత్ లో కేంద్ర మంత్రి చిరంజీవికి సంబంధించినటువంటి కుటుంబము, తర్వాత చిరంజీవి ఆయన భార్య ఆయన రామ్ చరణ్ తేజ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉదయం నుంచి 7 గంటల నుంచి భారీ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఉదయం పూటనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలబ్రిటీలు ఎక్కువ కావడంతో వాళ్ళు ఉదయం పూటనే రావడం జరిగింది. ఒక పెద్ద క్యూ లైన్ లాగా ఉండడం జరిగింది. అయితే చిరంజీవి కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, పోలీసు వాళ్ళు ఆయనకు వచ్చినటువంటి సెక్యూరిటీ కావచ్చు ముందుగా వెళ్లేందుకు ఒక ప్రయత్నం చేశారు. సో చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మహిళలు కొంతమంది మేము దాదాపుగా గంట సేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, సో మీరు ముందుగా ఎలా పెడతారని చెప్పేసి వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక కేంద్ర మంత్రి అయి కూడా నలుగురికి చెప్పాల్సినటువంటి చిరంజీవి ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి రామ్ చరణ్ తేజ కూడా ఇలా లైన్ లో నిలబడకుండా ముందుగా వెళ్లి ఓటు వేసి రావాలన్నటువంటి ఉత్సాహం చూపడం, అంటే అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ వెయిట్ చేయించేలా చూడడం అనేది కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా ఒక కొంచెం ఉదయం ప్రారంభము 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ పోలింగ్ బూత్ లో కొంత ఈవీఎం లో ప్రాబ్లం వచ్చేసి మొరాయించినటువంటి పరిస్థితిలో చాలా మంది సెలబ్రిటీ చిరంజీవితో పాటుగా నితిన్, తర్వాత తేజ వీళ్ళందరూ కూడా కాస్త వెయిట్ చేశారు. ఎవరు కూడా ముందుకెళ్లాలని ప్రయత్నించారు. బట్ రామ్ చరణ్ తేజ చిరంజీవి మాత్రం ముందుకెళ్లి త్వరగా ఓటు వేయాలనేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళడం జరిగింది. దాన్ని ఇక్కడ పిల్లలు అడ్డుకోవడం జరిగింది. అంటే ఒక చెప్పాల్సినటువంటి వాళ్ళు ఇలా చేయడం మాత్రం నిజంగా దురదృష్టం అని చెప్పేసి ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. కల్పన, రాజ్ కుమార్, ఇలా చిరంజీవిని ఓటర్లు అడ్డుకోవడం పట్ల చిరంజీవి ఏం చెప్తున్నారు? చెప్పండి, మనం చెప్పండి. అన్యాయం సీనియర్ సిటిజన్స్ వచ్చి బీఏపీ You need a special treatment. No, please. Your son is here. He should be in the queue. No, so please be in the queue. During the election day, nobody is official. Hey. It doesn't matter. He is here. చిరంజీవి గారు Maybe celebrate, but he's not. మీరు క్యూలో నిల్చోవాలి. చెప్పండి, మనం చెప్పండి. అన్యాయం సీనియర్ సిటిజన్స్ వచ్చి బీఏపీ You need a special treatment. No, please. Your son is here. He should be in the queue. No, so please be in the queue. During the election day, nobody is official. రాజ్ కుమార్, చిరంజీవికి ఎలాంటి పరిస్థితి నెలకొంది? కల్పన, మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 10-10:30 ప్రాంతంలో ఇక్కడికి చిరంజీవి తన కుటుంబ సభ్యు 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేసినటువంటి 140 పోలింగ్ బూత్ లోకి రావడం జరిగింది. అయితే ఉదయం నుంచే దాదాపుగా ఇక్కడ ఓటింగ్ సరళి భారీగా ఉంది. సెలబ్రిటీలు అవడంతో ఉదయం పూటనే ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి ఉదయం పూటనే ఇక్కడికి లైన్ కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ
పద్ధతి ప్రకారం క్యూలో వెళ్ళి ఓటు వేసినటువంటి పరిస్థితి కనబడింది. కానీ చిరంజీవి ఫ్యామిలీ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి అతని సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలింగ్ అధికారులు కావచ్చు, చిరంజీవికి మద్దతు తెలుపుతున్నట్టుగా వాళ్ళని ముందుగా వెళ్ళి ఓటు వేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించేందుకు వాళ్ళు ఏర్పాటు చేసినట్టుగా కనబడింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి మహిళలు అలర్ట్ అయ్యి దాదాపుగా గంట నుంచి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో మేము ఇక్కడ నిల్చొని ఉన్నాక మీరు ఇప్పుడే వచ్చి ఎలా వెళ్తారు అని చెప్పేసి చిరంజీవిని ప్రశ్నించడం జరిగింది. సో దీంతో అతను కొంచెం వెనక్కి తగ్గినప్పటికీ అంటే 10 మందికి చెప్పాల్సి ఒక కేంద్ర మంత్రి అయ్యింది కూడా, సెలబ్రిటీగా రామ్ చరణ్ తేజ ఉన్నప్పటికీ కూడా ఇంకొకరికి చెప్పాల్సిన ఇలా వెళ్ళడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు మాత్రం కొంత వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు తర్వాత గంటల కొద్దీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఉదయం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఈవీఎంలో కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల దాదాపుగా ఒక గంట సేపు వరకు పోలింగ్ లో కొంచెం తేడా కనబడింది. చాలా వరకు సెలబ్రిటీస్ అంతా కూడా గంట వరకు వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడింది. వీళ్ళు అలా ముందుగా వెళ్ళడం పట్ల మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కల్పన. రాజ్ కుమార్, ప్రధానంగా ఒక విషయం చెప్పండి, ఓటర్లు అడ్డుకోవడం పట్ల చిరంజీవి ఏం చెప్తున్నారు? చిరంజీవి ఏం చెప్తున్నా అంటే అది కొంచెం త్వరగా ఓటు వేసి వెళ్దామని వచ్చాము, అలాగా ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అక్కడ చూసిన పరిస్థితి అయితే తను లైన్ లో క్యూలో నిలబడకుండా త్వరగా వెళ్ళాలని చెప్పేసేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. దానికి అక్కడ అతను నేరుగా వెళ్ళకపోయినా సెక్యూరిటీ గార్డ్స్ పురమాయించినట్టుగా కనబడుతుంది. అయితే గొడవలాగా అయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది ముందే గ్రహించినటువంటి చిరంజీవి వాళ్ళ మిస్సెస్ ముందుగా వెళ్లి ఓటు వేసుకున్నారు, రామ్ చరణ్ ఓటు వేసుకున్నారు. చిరంజీవి మాత్రం లైన్ లోనే ఉన్నారు. మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఓటు వేసి వెళ్లారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓటు వేసి వెళ్ళడం జరిగింది. రామ్ చరణ్ తేజ మట్టికి మన చిరంజీవి మట్టికి అక్కడే ఇంకా క్యూలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 30 నుంచి 45 నిమిషాలు కావాల్సింది. లైన్ లో ప్రస్తుతానికైతే లైన్ లోనే ఉన్నారు. బట్ ఒక సెలబ్రిటీగా మాత్రం ముందుగా వెళ్ళాలి, ముందుగా ఓటేయాలి అనే అలా అక్రమంగా లైన్ క్యూ పాటించకుండా వెళ్ళడం మాత్రం నిజంగా శోచనీయమే. కల్పన. అయితే రాజ్ కుమార్, మీరు చెప్తున్నారు మిగతా విఐపీలు సైతం లైన్ లో ఉన్నారు, కానీ చిరంజీవి మాత్రం ప్రత్యేకించి ముందుకు దూసుకు వెళ్లారు. కానీ దీనికి సంబంధించి మరి అధికారులు ఏం చెప్తున్నారు? మనం అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే చాలా మంది అంటే సినీ తారులకు సంబంధించినటువంటి సెలబ్రిటీ ఏరియా జూబ్లీస్ కావడం, తర్వాత చాలా మంది ధనికులు, కంపెనీలకు సంబంధించినటువంటి సీఎండీలు ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓపిక్ గా ఓటు వేయాలి ఖచ్చితంగా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఓపిక్ గా లైన్ లో నిలబడి సాధారణ ప్రజలతో పాటుగా వెళ్ళినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మార్నింగ్ నుంచి చూసుకోవచ్చు మనం సెలబ్రిటీస్ అనే నితిన్ కావచ్చు, తర్వాత మొదటిసారిగా ఈ ఓటింగ్ ప్రారంభమైన తర్వాత 140 పోలింగ్ బూత్లో మొదటగా సుమంత్ ఓటు వేయడం జరిగింది. దాదాపుగా గంట సేపు వెయిట్ చేశాడు. వాళ్ళ బామ్మతో కలిసి దాదాపుగా గంట సేపు వెయిట్ చేసి ఉన్నారు. ఒక ముసలావిడ దాదాపుగా గంట సేపు వెయిట్ చేసింది. బట్ ఇక్కడ చిరంజీవి ఫ్యామిలీకి వచ్చేసరికి ఒక కేంద్ర మంత్రి అయ్యిండు కూడా కనీసం వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూడా వెయిట్ చేయాలనేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడింది. నిజంగా ఇది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అంత ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎడ్యుకేటెడ్ పీపుల్, మంచి లిటరసీ ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో కూడా ఇలా ముందుగా వెళ్లి ఓటు వేయడాలు, క్యూలోంచి ఆ క్యూలోంచి ముందుగా వెళ్లి ఓటు వేయాలన్నటువంటి ఆతృత కలగడం. సరే, సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి గార్డ్స్ కి సంబంధించి వాళ్ళ మంత్రి పైన ఉన్నటువంటి అభిమానంతో ముందుగా వేయించాలని అనుకున్నప్పుడు కూడా చిరంజీవి అయినా కొంచెమైనా ఆలోచించాల్సిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా చిరంజీవి మాత్రం వాళ్ళ ఫ్యామిలీ రామ్ చరణ్ తేజ తర్వాత వాళ్ళ వైఫ్ ఇట్లా వాళ్ళ మహిళలు అడ్డుకున్నప్పుడు కూడా ముందుగానే వెళ్ళి ఓటు వేసి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. చిరంజీవి మాత్రం ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. బట్ ఈ విషయానికి సంబంధించి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఓటర్స్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కల్పన. రాజ్ కుమార్, చిరంజీవి ఒక్కరే ఈ విధంగా వెళ్లారా? ఫ్యామిలీ మొత్తం ఈ విధంగానే వెళ్ళిందా? చిరంజీవి మొత్తం మీద ఓటు హక్కు వినియోగించుకున్నారా లేదా? ప్రస్తుతానికి ఇంకా చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకోలేదు, క్యూ లైన్ లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మాత్రం రామ్ చరణ్ తేజ, ఆయన కూతురు, తర్వాత వాళ్ళ వైఫ్ ఓటు హక్కు వినియోగించుకోవాలి పరిస్థితి.